హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజైతే మన వ్లాగ్ వచ్చేసి కాశీలో ఉన్నటువంటి ఘాట్స్ పైన అయితే మనం ఈ వ్లాగ్ చేయడం జరుగుతుంది. కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా చూస్తే కాశీలో ఉన్నటువంటి ఈ స్నానాల ఘాట్స్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు లభించడం జరుగుతుంది. కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో మీ యొక్క అనుభూతిని అయితే, వీడియో చూసిన అనుభూతిని అయితే తప్పకుండా తెలియజేయండి. యూట్యూబ్లో మాత్రమే మీరు కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కాశీ టౌన్ అనేటువంటిది ఒక జ్యోతిర్లింగం. ఇక్కడ జ్యోతిర్లింగము మరియు మనకు అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయాల పక్కనే గంగా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గంగా నది ఒడ్డునైతే మనకు మొత్తం 84 ఘాట్స్ అనేటువంటివి నిర్మించారు. వీటిని ఎవరు నిర్మించారు అంటే అప్పట్లో, అంటే పురాతన కాలంలో రాజులు కానీ మహర్షులు కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి తపస్సులు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ వారైతే ఈ ఘాట్స్ని అయితే నిర్మించడం జరిగింది. కాశీకి వెళ్ళినప్పుడు మొట్టమొదలు మనము కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి. అనంతరం అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ దర్శనం అనంతరం మనమైతే సాయంకాలం రాత్రి 7 గంటలకు గంగా హారతి అనేటువంటిది చూడొచ్చు. ఈ గంగా హారతి అనేటువంటిది ముఖ్యంగా మనకు 2 ఘాట్స్లో జరుగుతుంది. ఒకటి దశాశ్వమేధ ఘాట్, రెండవది అస్సీ ఘాట్. ఈ ఘాట్లలోనైతే ప్రధానంగా మనకు గంగా హారతి అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకైతే ఈ గంగా హారతిని అయితే నిర్వహిస్తారు. 7 గంటలకు ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం 5:30కి అట్లా మనము ఆ ఘాట్స్ వద్దకు చేరుకుంటే ఈ గంగా హారతిని దగ్గరుండి చూడవచ్చు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో జనాలు అందరూ వచ్చి ఈ గంగా హారతిని వీక్షిస్తారు. ఎందుకంటే ఈ గంగా హారతి అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి మనము ఈ ఘాట్కు ఏది దశాశ్వమేధ ఘాట్ కానీ అస్సీ ఘాట్కి కానీ మనం ముందుగానే చేరుకుంటే ఈ గంగా హారతిని చూడవచ్చు. పురాణాల ప్రకారం నది ఒడ్డున 5 ముఖ్యమైనటువంటి ఘాట్స్ అయితే ఉన్నాయి. అందులో అస్సీ ఘాటు, దశాశ్వమేధ ఘాటు, మణికర్ణికా ఘాటు, పంచగంగా ఘాటు, రాజేంద్ర ప్రసాద్ ఘాటు, ఆదికేశవ్ ఘాట్. ఈ ఘాట్లతోనైతే ఈ కాశీ నగరానికి ఒక పురాణాల ప్రకారం చరిత్రనైతే ఉందని చెప్పేసి చెబుతున్నారు. ఈ ఘాట్స్ అన్నిటినీ చూడాలి అంటే మనం అక్కడ ఉన్నటువంటి బోట్లోనైతే ఎక్కితే మనకు ఈ 64 ఘాట్లను చూస్తారు. 84 ఘాట్లలో 64 ఘాట్లు అనేటువంటివి మనకు వినియోగంలో ఉన్నవి. ఇంకొక 20 ఘాట్స్ అయితే వినియోగంలో లేవని చెప్పేసి వారు చెబుతున్నారు. ఈ 64 ఘాట్స్ని మన బోట్లో 1 అవర్ లోపల మొత్తము చూస్తూ వాటి యొక్క చరిత్రను అయితే తెలుసుకుంటూ మనము ఈ ప్రయాణాన్ని అయితే గంగా నదిలోనైతే కొనసాగించవచ్చు. కాబట్టి మీరు కూడా అటు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గంగా నదిలోనైతే బోట్ రైడ్ అయితే తప్పకుండా చేయండి. ఒక్కరికి 300 నుంచి వెళ్ళి 500 మధ్యలోనైతే చార్జ్ చేస్తారు. ఈ గంగా హారతి కోసం అయితే ఎక్కువ మంది దశాశ్వమేధ ఘాట్కైతే చేరుకుంటారు. చూడండి, మీరు చూస్తున్నారు ఆ దశాశ్వమేధ ఘాట్ వద్దనైతే ఎంతమంది కూర్చున్నారో, మనకు ఇసుకేస్తే రాలినంత జనాలు అయితే ఈ ఘాట్ వద్దనైతే ఉన్నారు. ఈ ఒక్కో ఘాటు మరో పక్కన ఘాట్ తోటి ఇలా కలిసిపోయి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా జనాలంతా ఆ ఘాట్ వద్దకే వస్తుంటారు. కాబట్టి మనం ఈ గంగా హారతిని చూడాలంటే దశాశ్వమేధ ఘాట్ వద్దకు వెళితే అక్కడ చాలా వైభవంగా ఈ గంగా హారతిని అయితే నిర్వహిస్తారు. దశాశ్వమేధ ఘాట్కైతే చాలా పురాణాల ప్రకారం అయితే చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలను అయితే పూర్తి చేశాడని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రతి సాయంత్రము ఈ గంగా హారతి నిర్వహిస్తారు. ఈ గంగా హారతిని ఎందుకు నిర్వహిస్తాడు అంటే శివుడు, గంగా మరియు సూర్యుడు, అగ్ని ఇవన్నిటిని విశ్వానికి అంకితం చేస్తూ ఇక్కడ ప్రత్యేకంగా గంగా హారతి పూజలను అయితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ పూజలను అయితే నిర్వహిస్తారు. మరొక ఘాట్ అయితే మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ అనేటువంటిది ఈ 64 ఘాట్లలో చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘాట్. ఈ ఘాట్ దగ్గరనైతే ఈ మనుషులు చనిపోయిన తర్వాత వారి డెడ్ బాడీలను తీసుకొచ్చి ఇక్కడనైతే దహన సంస్కారాలను అయితే నిర్వహిస్తారు. ఈ ఘాట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి సంబంధం ఇది. ఈ ఘాట్ వద్దనైతే మనకు నాగ సాధువులు మరియు అఘోరీలు అనేటువంటి వాళ్ళు ఇక్కడే కూర్చొని వారి యొక్క పూజలను అయితే
కొనసాగిస్తారు. రెండు ఇతిహాసాల ప్రకారం అయితే ఒక మన విష్ణుమూర్తి అయితే తన చక్రాన్ని ఉపయోగించి ఒక గొయ్యిని తవ్వి వివిధ తపస్సులు చేస్తున్నప్పుడు తన చెమటతో నింపుకున్నాడు. విష్ణువును చూస్తుండగా శివుడి చెవిపోగులలో ఒకటి లేదా మణికర్ణిక ఆ గుంతలో పడిందట. అందుకు ఇక్కడ మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చిందని చెప్తారు. రెండవ ఇతిహాసాల ప్రకారం అయితే శివుడు ప్రపంచాన్ని చుట్టి రాకుండా ఉండడానికి పార్వతి తన చెవిపోగులను ఈ ప్రదేశంలో దాచిపెట్టిందని, ఈ గంగా ఒడ్డున తాను చెవిపోగులను పోగొట్టుకున్నానని ఆమె అతనికి చెప్పిందట. కాబట్టి ఈ పురాణాలలో మణికర్ణిక ఘాటు అయితే ఇంత ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ మణికర్ణిక ఘాటు వద్ద శరీరాలను అంటే చనిపోయినటువంటి మానవ శరీరాలను అయితే దహనం చేస్తారు. ఈ దహనం చేసినప్పుడు ఆ ఆత్మలు అనేటువంటివి పైకి వెళ్తున్నప్పుడు శివుడు వారిని ఆ ఆత్మలను అడుగుతారట, అక్కడ చెవిపోగుల్ని ఏమైనా మీరు చూశారా అని ఆ ఆత్మలని అడుగుతారట. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ మణికర్ణిక ఘాటు వద్దనే దహన సంస్కారాలను అయితే చేస్తుంటారు. కొన్ని వందల సంఖ్యలో అంటే రోజు మినిమం 100 నుంచి 200 శరీరాలు అయితే ఇక్కడ దహనం చేయబడతాయి. ఈ గంగానది ఒడ్డునైతే చాలా రకాల సినిమా షూటింగ్లను కూడా చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఘాట్స్ వెనకాల ఉన్నటువంటి ఈ టెంపుల్స్ నమూనానైతే మనం చాలా సినిమాలలో చూసాము. అక్కడ ఉన్నవారు కూడా అంటే మనం బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, ఈ ఘాట్లో ఈ సినిమా షూటింగ్ చేశారు, ఈ ఘాటుకు ఇంత చరిత్ర ఉంది, ఈ ఘాట్ని వీళ్ళు నిర్మించారు అని చెప్పేసి ఈ 84 ఘాట్లలో 64 ఘాట్ల గురించి అయితే వాళ్ళు మనకు చక్కగా వివరించడం జరుగుతుంది. మహాకుంభమేళాలో నేను ప్రయాగ్రాజ్ వద్ద పుణ్యస్నానం ఆచరించిన తర్వాత ఈ కాశీకి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూడగానే వేల సంఖ్యలో జనాలు అయితే ఈ ఘాట్స్ వద్దనైతే ఉన్నారు. ఈ ఘాట్స్ వద్ద ఈ గంగా హారతిని చూసేందుకైతే ఎక్కువ సంఖ్యలో అయితే జనాలు వచ్చారు. మనమైతే ఈ సాయంత్రము 6 గంటలకి ఈ బోట్ ఎక్కి ఇందులో మనమైతే తిరుగుతూ ఈ ఘాట్స్ అన్నింటినీ చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మనకు వాతావరణం అనేటువంటి చాలా చల్లగా ఉంటుంది. అలాగే నైట్ వ్యూ లోపలనైతే ఈ కాశీ నగరము మనకి ఎంతో బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఎండ కంటే మనకి ఈ టైంలో అంటే ఈ సాయంకాలం అయితే ఈ రైడ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఈ నది గంగా నదికి అవతల వైపున మనకు ఒంటెలు గుర్రాలపైన స్వారీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడికి కూడా మనం బోట్లలో వెళ్ళి అక్కడి నుంచి అటు మనమైతే ఈ బోట్ రైడ్ని అయితే కొనసాగించాలి. ये महानिर्वाणी घाट है, बगल में निरंजनी घाट है। प्रयागराज में जो जूना खड़ा है नागा साधु बाबा लोगों का, उन्हीं का ये आश्रम है, घाट है। पे ब्रह्मास्त्र मूवी का शूटिंग हुआ, केसरिया, और बनारस में कार्तिक पूर्णिमा देव दीपावली के दिन यहीं पे लेजर शो होता है। హరిశ్చంద్ర ఘాట్ అనేటువంటిది కూడా మనకు ఇదొక ఇంపార్టెంట్ ఘాట్ అని చెప్పుకోవచ్చు. ఈ హరిశ్చంద్ర ఘాట్ని కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా చనిపోయినటువంటి శవాలను అయితే తీసుకొచ్చి కాలుస్తూ ఉంటారు. ఇక్కడ కూడా నాగసాధువులు అఘోరీలు వాళ్ళు గుడారాలు వేసుకొని అయితే నివసిస్తుంటారు. ఈ ఘాట్ వద్ద మనకు తెలుగు వారైతే మన అమ్మ నాన్నలు చనిపోయిన వాళ్ళైతే పిండ ప్రదానాలు ఇక్కడి నుంచి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ మన తెలుగు వారు కూడా పంతులు ఉంటారు. తెలుగులోనే ఇక్కడ పిండ ప్రదానాల పూజలు అయితే చేయడం జరుగుతుంది. 64 ఘాట్లను ఈ బోర్డు ద్వారా చూసుకొని తిరుగు మనమైతే దశశ్వమేధ ఘాట్ వద్దకైతే రావడం జరిగింది. అక్కడ ఫుల్ లైటింగ్ తోటైతే మనకు ఈ గంగాహారతిని మంచి లైటింగ్ మూమెంట్ ఈ నైట్ వ్యూలోనైతే మంచిగా ఉంటుంది. ఈ రివర్ బోట్లోనైతే మనకు చూడొచ్చు. మనకు ఓవరాల్గా ఆ లైటింగ్తోనైతే ఈ వ్యూనంతా మీకు చూపించడం జరుగుతుంది. ఈ వ్యూను మాత్రం మీరు మిస్ కాకండి. ఎందుకంటే ఇందులో అంటే ఈ నైట్ టైంలో అదొక ఫీలింగ్, అదొక అనుభూతి. అంటే వేరే దగ్గర ఇలా నైట్ టైంలో నీకు ఎక్కడ ఈ బోట్ జర్నీ అనేటువంటిది ఉండదు. ఓన్లీ కాశీ నగరం లోపలనే ఈ గంగాహారతి అయిపోయిన తర్వాత ఈ బోటింగ్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ బోట్ని అయితే రైడ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
అని